11 లక్షల కుటుంబాలకు లక్ష రుణమాఫీ తన జీవితంలో మర్చిపోలేని రోజన్న సీఎం. రుణమాఫీతో రైతు వేదికల్లో సంబరాలు. రేవంత్ మరో రాజశేఖర్ రెడ్డిలా కనిపిస్తున్నారని కామెంట్. మూడు రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన. అశ్వారావుపేటలో ఉప్పొంగిన పెద్దవాగులు, చిక్కుకున్న కాపర్లు. పట్టాలు తప్పిన చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్. 2 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ అరుదైన రికార్డ్. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఇంగ్లీష్ జట్టు. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపురం వాగులో బుచ్చువారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశారు కాపర్లు. బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లను రప్పించారు. రెస్క్యూ కొనసాగుతోంది. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతోంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపురం వాగులో బుచ్చువారిగూడెం గ్రామానికి చెందిన పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీశారు కాపర్లు. బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లను రప్పించారు. రెస్క్యూ కొనసాగుతోంది. మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖదీర్, వాగులో చిక్కుకున్న వారి రెస్క్యూ ఎలా కొనసాగుతోంది? అపర్ణ, గత 2 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా దుమ్ముగూడెం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన అంతా వర్షపు నీరంతా కూడా పెద్దవాగు ప్రాజెక్టు వచ్చి చేరింది. అయితే పెద్దవాగు ప్రాజెక్టు సరిహద్దులు అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రాంతంలో కంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాగా ఉంది. ఎఫెక్టెడ్ ఏరియాలో దాదాపుగా ఒక 30 గ్రామాలు నీట మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో వేలేర్పాడు ప్రాంతంలో కూడా ఒక 10 గ్రామాలు నీట మునిగిపోవడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది అక్కడ 10 గ్రామాల ప్రజలు చిక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఒక వ్యవసాయ కుటుంబం వ్యవసాయ పనుల కోసం వెళ్లి అక్కడే వరద పొంగటంతో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారు. అయితే వాళ్ళతో పాటుగా మరో 5 పశువుల కాపర్లు, వారితో పాటుగా ఒక 30 మంది వ్యవసాయ కూలీలు కూడా చిక్కున్నారు. అయితే ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో అధికారులు కొంత ఆలస్యం చేశారు. అయితే ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన సీఎంఓ కార్యాలయానికి అలర్ట్ రావడంతో సీఎంఓ కార్యాలయం నుంచి అటు మంత్రి పొంగులేటి, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు సహాయక బృందాలు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని సంరక్షించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు తుమ్మల, పొంగులేటి ఇద్దరు మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ను కూడా వెళ్లి అక్కడ పరిస్థితులు అన్ని సమీక్షించాలి, అక్కడ ఉన్న వాళ్ళని ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే చెట్టు పైన ఉన్న పశువుల కాపర్లు 5 ఉన్నారు, వాళ్ళని సంరక్షించడం కోసం అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా హెలికాప్టర్ అన్ని కూడా చేరాయి. అయితే రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, గ్రామస్తులందరినీ కూడా ఖాళీ చేపిస్తా ఉన్నారు. ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ఉండటం కోసం తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే సీఎంఓ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం కోసం అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఈ రోజు అధికారులు అశ్వారావుపేట మండలాన్ని వీడి వెళ్ళకూడదు, అశ్వారావుపేట పరిసర ప్రాంతాలంతా కూడా నీట మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మండలానికి, అదేవిధంగా గ్రామానికి ఒక అధికారి అలర్ట్ గా ఉండాలని చెప్పేసి సీఎంఓ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఈ 2-3 రోజుల్లో ఎవరైనా సెలవులు పెట్టుకున్నట్లయితే వాళ్ళ సెలవులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి అటు మంత్రి తుమ్మల, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు సంరక్షించాల్సిన బాధ్యత తమపై మొత్తంగా తీసుకున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉంది. అటు గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం దగ్గర నుంచి కానివ్వండి, అటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కానివ్వండి, భారీగా పెదవాగు ప్రాజెక్టు ఈసారి వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అధికారులకు కూడా సూచనలు చేశారు. అదేవిధంగా గతంలో అనుభవజ్ఞులైన అధికారులు ఎవరైతే ఉన్నారో అనుభవజ్ఞులైన అధికారులను కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రత్యేక విధులు నిర్వర్తించేలాగా ఇక్కడ చూసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. ఆ 5గురిని కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిని హెలికాప్టర్ ఎక్కించడం జరిగింది. అయితే మరో 3 ఉన్నారు. వాళ్ళని కూడా బయటికి తీసే అవకాశం ఉంది. వ్యవసాయ కూలీల్లో కూడా ఎవరికి ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. మిగతా ఆ జంట ఎవరైతే వ్యవసాయ కూలీల జంట ఉందో వాళ్ళకు కూడా ఎటువంటి హాని జరగలేదు. కేవలం వాళ్ళు ఆ అభద్రతా భావనలోనే అక్కడ నీళ్లలో చిక్కున్న మాట అయితే వాస్తవం, కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు. అదే మరికొద్దిసేపు ఒకవేళ లేట్ అయినట్లయితే, ఒకవేళ చీకటి పడినట్లయితే, మళ్ళీ వర్షం ఒకవేళ ఎగువన కురిసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఒక ఎఫెక్ట్ జరిగేది. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మేల్కొనడం, అదేవిధంగా హెలికాప్టర్ రావడం, అటు సీఎంఓ నుంచి అలర్ట్నెస్ రావడం, ఇటు మంత్రి పొంగులేటి అదే తుమ్మల ఇద్దరు మానిటరింగ్ చేయడం కారణంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంరక్షించబడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఆ గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేపిస్తా ఉన్నారు. ఎవరు కూడా చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్ద వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళని కూడా బయట మైదాన ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి సంబంధించిన వైద్య సదుపాయాలతో పాటు వాళ్ళకు ఆహార సంబంధించిన వసతులన్నింటినీ కూడా కల్పించారు. వాళ్ళకు నిద్రపోవడం కోసం ఒక ఎక్కడైతే వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవును ప్రకటించడం జరిగింది. వ్యవసాయ కూలీలు కూడా లోపలికి వెళ్ళొద్దు, ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో అక్కడ వ్యవసాయ పనులను కూడా నిలిపేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ పడవలు, అదేవిధంగా నాటు పడవలతో పాటు బోట్లను కూడా అక్కడికి తీసుకొస్తున్నారు. అవి కూడా రెడీగా ఉండాలి. గజ ఈతగాళ్లను కూడా అక్కడ సిద్ధం చేసి పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటు సింగరేణిలో ఉన్న టీం కానివ్వండి, అటు కేంద్రానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ టీంలు కానివ్వండి, ప్రతి ఒక్క టీం కూడా ఇక్కడ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి సూచన చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేయడం కోసం అందరూ సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అపర్ణ. కదీర్. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ రోజు మర్చిపోలేనన్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, రాహుల్ గాంధీతో 5 లక్షల మందితో త్వరలో అదే వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభ పెడతామన్నారు. 2 రోజుల్లో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ధన్యవాద సభకు రావాలని ఆహ్వానిస్తామన్నారు రేవంత్ రెడ్డి. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ రోజు మర్చిపోలేనన్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, రాహుల్ గాంధీతో 5 లక్షల మందితో త్వరలో అదే వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభ పెడతామన్నారు. 2 రోజుల్లో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ధన్యవాద సభకు రావాలని ఆహ్వానిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. మా అధికారులు, మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొకసారి రుజువైంది. ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజలు తీర్పిస్తే అని చెప్పి రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా, మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. అందుకే ఈనాడు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు, మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 16 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండి లక్షలాది మంది రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేసే భాగ్యము, గొప్ప అవకాశము నాకు కలిగింది. మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంపూర్ణంగా 5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పును ₹2,00,000 వరకు ఉన్న అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా ఏ అవాంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ అమలుతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మొదటి విడతలో ₹1,00,000 రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 92,000 మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో 29,000 మంది రైతులకు రుణమాఫీ కింద ₹1,00,000 రుణాలు ఒకే విడతలో మాఫీ అయ్యాయి. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ అమలు పరుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. రైతు రుణమాఫీ అమలు పరుస్తుండటంతో ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అన్న చెప్పండి, ఈ రైతు రుణమాఫీతో రైతుల ఆనందోత్సవాలు ఎట్లా వ్యక్తమవుతాయి? చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నారు, చేయలేదు ఇప్పటి వరకు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం ఒప్పుకున్న వెంటనే 3 దఫాలుగా ఈరోజు మొదటి దఫాగా ₹1,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆగస్టు లోపు 2వ దఫాగా ₹1,50,000, 3వ దఫాగా ₹2,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది రైతులకి పథకం కింద ఫస్ట్ విడతలో అమలు చేస్తున్నారు? ఎన్ని కోట్ల రుణమాఫీ కానుంది? 95,900 మందికి లబ్ధి చేకూరుతుంది. 578 కోట్లు మాఫ్ అవుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. టోటల్గా రాష్ట్ర పరంగా చూసుకుంటే 11,00,000 మందికి లబ్ధి చేకూరుతుంది.
7,000 కోట్ల వరకు, అంటే 6,099 కోట్లు లబ్ధి చేకూరుతుంది. అంటే బీఆర్ఎస్ బీజేపీలు రైతు రుణమాఫీని విస్మరించింది. గత 8 నెలలుగా ఈ రుణమాఫీ చేయలేదని గతంలో గగ్గోలు పెట్టారు. వీటికి ఎలా సమాధానం ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము మాట అంటే మాట తప్పదు. ఇంతకుముందు మాట ఇచ్చినాం కాబట్టి మాట ప్రకారము ఇప్పుడు యాక్చువల్ చూడాలంటే ఇప్పుడు ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. అయినా కూడా ఇచ్చిన మాట కొరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వములో మంత్రివర్గం మొత్తము డిసిషన్ తీసుకొని ఏ విధంగా డబ్బులు తయారు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా సంబరాలు ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పాలాభిషేకాలు అవుతున్నాయి, స్వీట్లు పంచుకుంటున్నాం, బాణసంచాలు కలుస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రతిపక్షాలకు ఎలాంటి సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట ఇస్తే మాట తప్పది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదోల పార్టీ, గరీబోల పార్టీ. గరీబోలకు పని చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అందరికీ న్యాయం చేసే గవర్నమెంట్ అంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్. రుణమాఫీ అవుతుంది కదా, మీ ఫీలింగ్ ఏంటి? రుణమాఫీ బాగా సంతోషంగా ఉన్నది. ఫస్ట్ విడతల 1,00,000 రూపాయలు, రెండో విడత 1.5, మూడో విడతల 2 లక్షలు. అది ఎట్లా దాపతోటి వేస్తున్నాడు తర్వాయితోటి. అందరికీ టైం మీద అందుతాయని అందరూ సంతోషపడుతున్నారు రైతులు. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పి అందరూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని సంతోషంగా ఉండి. మీ గ్రామంలో రైతులు ఎంతమంది ఉన్నారు? మీకెంత రుణమాఫీ అవుతుంది? దోలాకు దాకా కొందరు ఉన్నారు, 50 నుంచి 75 నుంచి తర్వాయితోటి ఇట్లా అవుతున్నాయి. ఇక తక్కువ నుంచి మొత్తంలో లాస్ట్ దాకా ఎక్కువ మందికి లాస్ట్ వరకు వేస్తేందుకు మాట ఇచ్చి ఆ టైం లోపల వేస్తేందుకు రెడీ ఉన్నాడు. కాబట్టి అందరికీ సంతోషం. అన్న చెప్పండి, ఈ రైతు రుణమాఫీతో మీకెంత మాఫీ అయింది? ఏమనుకుంటున్నారు రైతులు? నాకు 1,60,000 ఉండేది. అది నాకు మూడో విడత మాపు అవుతుంది, కానీ మాపు అవుతుందని అందరికీ సంబరంగానే ఉంది. సంబరం కాదు, రేవంత్ రెడ్డి ఆ పనిని కంపల్సరీ చేస్తాడని మాకు ఒక నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి మీద ఆయన కంపల్సరీ చేస్తారు. ఇంతకు మొదటి గతం ప్రభుత్వం లెక్క లేదు, ఈ పని బరోబ్బరే జరుగుతుంది. అంత అందరికీ ఇచ్చేస్తాడు. అందరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ రైతులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే 95,000 మంది రైతులకు ఈ పథకం కింద మేలు జరుగుతుందని జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వివిపాలెంలో రైతు వేదికలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. ఇందిరమ్మ రాజ్యంలోనే రైతులకు మేలు జరుగుతుందని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు రైతులు. ₹1,00,000 రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ కార్యక్రమంపై రైతు వేదిక నుంచి మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతుల రుణమాఫీ జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేపించిన తర్వాతనే అధికారంలోకి వస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు రైతు రుణమాఫీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 2 లక్షల లోపు వాళ్ళందరికీ రైతు రుణమాఫీ కార్యక్రమం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఈ రోజు నిజం చేసుకోవడం పట్ల రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతా ఉంది. ఇక్కడ రైతు సంఘం నాయకులు అదేవిధంగా రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 2 లక్షల లోపు రుణమాఫీ కార్యక్రమం జరగటాన్ని ఒక రైతు సంఘ నాయకుడిగా ఏ విధంగా చూస్తారు? దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంట రుణాలని 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తున్నారు. ₹1,00,000 లోపైతే ఈరోజే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఇవాళ రిలీజ్ చేసి ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత మరి రైతులకి ₹1,00,000 రుణాలని రద్దు చేస్తూ ఉన్నారు. మిగతా ₹1,00,000 కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎంగా హామీ ఇచ్చారో ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చాడో ఆ హామీకి తగ్గట్టుగానే మరో ₹1,00,000 కూడా మరో వారం రోజుల్లోనే మాఫీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. కాబట్టి ఇది ఒక రైతులకి సువర్ణాధ్యాయం. గతంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం చేయలేదు. అందుకనే రైతాంగం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతమంది రైతులను ఐడెంటిఫై చేశారు? లోన్లు ఏ విధంగా వాళ్ళకు మాఫీ చేయడం కోసం వాళ్ళు భరోసా కల్పించారు? ప్రస్తుతం ఇప్పటి వరకు ₹1,00,000 లోపల 57,600 చిల్లర మంది ఐడెంటిఫై చేయడం జరిగిందండి. లిస్ట్ వచ్చింది. ఐడెంటిఫై లిస్ట్ మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఇవాళ కమ్యూనికేట్ చేశాము. రైతులందరూ కూడా ఎక్కడెక్కడ మండలానికి సంబంధించి ఆ మండల రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ద్వారా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతు రుణమాఫీ అవుతుందని. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా చూసారా? ముఖ్యంగా రైతు రుణమాఫీలో భాగంగా గత ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ
హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ అని చెప్పటం, అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కానీ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నటువంటి సంకల్పంతో ఎన్ని ఆర్థికపరమైనటువంటి భారాలు ఉన్నా కానీ నేడు ఈరోజు ₹1,00,000 వరకు దాదాపు 12 లక్షల మందికి ప్రయోజనం జరగడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రుణమాఫీ వస్తే మళ్ళా నెక్స్ట్ ఈ వ్యవసాయ సీజన్ కూడా ఉపయోగపడిద్దని ప్రతి ఒక్క రైతు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని చెప్పేసి, కాంగ్రెస్ అంటేనే కర్షకుల ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కూడా చెబుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా రైతు వేదిక ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు రైతులు. మెదక్ జిల్లా డాకూరులో మంత్రి దామోదర రాజనరసింహ రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొని రైతులను సీఎం రేవంత్తో మాట్లాడించారు. రుణమాఫీ చేయడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు రైతులు. ఇక దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలు, రైతు రుణమాఫీ వేడుకల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ కూడా రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి రైతులంతా హాజరైనరు. దాదాపు ₹1,00,000 రుణాన్ని మాఫీ, ₹1,00,000 లోపు రుణం తీసుకున్న రైతులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ క్లస్టర్ వైజ్గా కూడా పేర్లు వచ్చినాయి. దీంతో వాళ్ళు సంతోషంగా నిన్నటి నుంచి కూడా ఇటు సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు. ఎంత ఉంది పొలం? ఎంత ఉండే నీకు? ఎకరా. ఎంత ఉంది లోన్? అప్పు ఎంత ఉండే? అప్పు 30,000 తీసుకుపోయిన ఉంటాయి. అయితే 1,00,000 అయినాయి. 30,000 తీసుకుంటే మితితో 1,00,000 అయినాయా? 1,00,000 అయినాయి. ఏమన్నారు మరి? ఏమన్నారు అంటే ఫోన్కు మిస్ వచ్చింది 2 నెలల కింద. మిస్ వస్తే అట్లా 46,000 మాపోయినాయి. తతిమే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మాపోయినట్టు కదా. ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా మంచిగా అనిపిస్తుంది. ఇంకేం మా ఊళ్ళో 80 మందికి మాపోయినాయి అంట. 1,00,000 లోపు ఉన్నాయి. మరి రాలేరు అంతమంది. ₹1,00,000. ఇప్పుడు అది కూడా 2,00,000 లోపు ఉన్నదా మాపైతే అంటారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? నాకేమనిపిస్తున్నా అందరు సరిగా నేను సార్, అందరు సరిగా నేను. మళ్ళీ ఏం చేస్తా ఇప్పుడు? కొత్త తీసుకుంటావా? తీసుకుంటాం. మీరు ఎంత 2 ఎకరాలు 5 గుంటలు. నాది 86. 86 మొత్తం మాపైతుందట కదా. మాపి వచ్చినా మళ్ళీ లేపినా కానీ మళ్ళీ లేచి మళ్ళీ మళ్ళీ లేదు. ఎంత ఉంది అప్పు? 76,000 అవుతుంది అంటే వచ్చినాం. ఎట్లా మాపైందట కదా? అయ్యింది మరి నాకు తెలియక వచ్చినా కదా సార్. ఏమన్నారు ఆఫీసర్లు? ఏమన్నా అది మాపైంది అంటారా? మాపైంది అంటున్నారు ఐటోళ్ళకు. ఇక మాది పేరు రాలేదు కదా తెలుస్తుంది. ఏం చేస్తావు మరి? అప్పు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటావా? తీసుకుంటా. ఏం చేస్తారు? వ్యవసాయం అన్ని మాకు భూమి ఉన్నది. ఎంత ఏం వేసినావు పంట? పత్తి పెట్టినా. ఎకరా 16 గుంటలు ఉన్నది నాకు. పత్తి పెట్టినా. ఖర్చు పెడతా. పత్తి నీకే కాలువ నీకే. భూతాలకు ఇచ్చిన పైసా భూతానికి పెడతా. 4 ఏళ్ళ ఏమో ఆయన కాలం చేసి ఆపదడు సందరం లేపలేదు. 41,000 లేపినట్టు అప్పుడు. ఇక 90 అన్నారు. 40 నుంచి 90 అయిందా మిత్తోని? ఇక 95 అయితే 5,000 కట్టించుకున్నారు. 90,000 ఉన్నాయి అన్నారు. మాపి అయితే అంతగా సౌడు దాకా ఇక అయినా మరి. రైతులందరూ కూడా గత కొన్నేళ్ళుగా నిధుల ఏదైతే రుణమాఫీ జరగక మిత్తిలు కట్టుకోవడం కావచ్చు, ఇతర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బ్యాంకర్లతో. సో రుణాలు విడుదల కావడం, రైతు రుణమాఫీ కావడంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, V6 న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు రైతు వేదిక దగ్గరకు భారీగా తరలి వచ్చిన రైతులు కార్యక్రమాన్ని వీసీ ద్వారా వీక్షించారు. జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రైతులు. నిజామాబాద్ నుంచి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు రైతు రుణమాఫీ జరిగింది. ఇదంతా కూడా ఏకకాలంలో జరిగింది. మొదటి విడత మొదటి రోజు ₹1,00,000 వరకు ఉన్నటువంటి క్రాప్ లోన్స్ అన్ని కూడా ఈ రోజుతో రైతులకు రుణ విముక్తి కలిగిందని చెప్పొచ్చు. మాట్లాడదాం, రైతులు ఏం చెప్తారు, రైతులు ఏమనుకుంటున్నారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఏకదాటిగా 2,00,000 రుణమాఫీ చేయడం బాగా సంతోషం వ్యక్తపరుస్తుంది. ఇంకో రైతు కూడా ఉన్నాడు. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత లోన్ ఉంది? నాకు 2 ఎకరాల పొలం ఉంది, 70,000 లోన్ ఉంది. చాలా రోజుల నుంచి కేసీఆర్ హయాంలో అవుతుందని అనుకున్నాం. ఆశ చూపించి మాకు మోసం చేశారు. దేవుడి దయ వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం వల్ల
చాలా సంతోషం. రుణమాఫీ ఏకకాలంలో అయింది. సో ఇట్లా రైతులైతే రుణమాఫీకి సంబంధించి తామంతా కూడా సంతోషంగా ఉన్నటువంటి విషయం చెప్తున్నారు. మొదటి విడతలో దాదాపు ₹1,00,000 రుణమాఫీ జరిగినటువంటి సిచ్యువేషన్స్ మాట్లాడిన కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ రైతు వేదికలో సీఎం సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారాన్ని వీసీ ద్వారా వింటున్నటువంటి రైతులు ఉన్నారు. మాట్లాడు చెప్పండి, మీకు ఎంత ఉంది, లోన్ ఎంత ఉంది? నాకు 25 ఉన్నది. 25. ఈరోజు మీరు రుణవిముక్తులయ్యారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కొడుతున్నారు, అదే మంచిగా మాకు మా పైన మన గురి అయిపోతుంది. రైతులైతే రుణమాఫీకి సంబంధించి దాదాపు దశాబ్దన్నర కాల తర్వాత ఇట్లా రుణమాఫీ జరగడం, అది ఏకకాలంలో ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ జరగడంతో రైతులైతే చాలా హ్యాపీగా ఉన్నామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాదాపు రైతులు మాట్లాడడం ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత ఉంది, మీ లోన్ ఎంత ఉంది? నాకు 4 ఎకరాల పొలం ఉంది, లోను ₹1,00,000 ఉంది. పోయిన ప్రభుత్వంలో రుణమాఫీ కాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయంలో అవుతుందని అనుకుంటున్నాము, అయింది. మీకెంత ఉంది లోను? 1,00,000 చిల్లర ఉంది లోను. అంటే ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏదైతే నేను 2016లో లోన్ తీసుకున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్లో, నాకు 2023లో అయింది నాకు మాఫీ. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమాఫీ జరిగింది. గత అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఏకకాలంలో, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో చేస్తుంది. అది కూడా 2 లక్షల రుణమాఫీ అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి జరగడం కూడా అందరికీ గర్వించదగ్గ విషయం అని అందరం కోరుకుంటున్నాము. సో మాట్లాడదు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, మీకు వచ్చిందా? చూడండి మీకు లోన్ ఎంత ఉంది? మాకు లోను 40,000 ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చి నుంచి కాంగ్రెస్ పార్టీ ముందు మాఫీ చేసింది, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసింది. మాకు చాలా సంతోషము. రేవంత్ రెడ్డి ద్వారా ఇక రుణమాఫీ వచ్చినందుకు చాలా సంతోషము. ఇట్లా రైతులైతే చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. రుణమాఫీ జరగడం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. సో ఇట్లాంటి సందర్భము ఈరోజు రావడం, అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, సో ఏది ఏమైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 కోట్ల పైచీలకు రుణమాఫీ ఈరోజు, అంటే ₹1,00,000 వరకు ఉన్నటువంటి లోన్ అన్ని కూడా ఈ రోజుతో మాఫీ అయినాయి. దీంతో 500 కోట్ల నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 500 కోట్ల రుణ విముక్తి రైతులకు లభించిందని మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రైతు రుణమాఫీ చేయడం పట్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వమని, ప్రజాప్రభుత్వమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 1,00,000 రుణమాఫీ చేశారన్నారు. గత ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారి కళ్లల్లో ఆనందం చూస్తోందన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. చాలా సంతోషం. తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను, వాళ్ళ రైతుకి ఇచ్చిన భరోసాను మాట తప్పకుండా, మడమ తిప్పకుండా రుణమాఫీ అమలు జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్న రైతులందరూ కూడా, ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులను పట్టించుకోకుండా ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఆ రోజు ప్రభుత్వాలు పనిచేసినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరగొద్దు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి రైతుల గురించి అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయాన తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తి భరోసా ఇచ్చిండు. కాబట్టి ఆ రోజు భరోసాతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక రైతు బిడ్డ కాబట్టి, మన పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి రైతుకు అండగా నిలబడాలని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. ఇలా రైతులు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ఒక ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి
వరంగల్ జిల్లా నర్సంపేటలో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయడంతో సీఎం రేవంత్ ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతు పక్షాన నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. మాధవనగర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్. నల్గొండ జిల్లాలో రైతుల సంబరాలు అంబరాన్నంటాయి. ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదే విషయంపై మరింత సమాచారం నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. రైతులంతా కూడా ఒక్కతాటికి వచ్చి వాళ్ళంతా కూడా ఎడ్ల బండ్లు అదేవిధంగా ట్రాక్టర్ల మీద వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ వద్ద ఉన్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులంతా కూడా వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేయడంతో వాళ్ళంతా సంతోషంగా ఇక్కడ కనిపిస్తున్నారు. సరే రైతులు ఉన్నారు, మాట్లాడదాం. 1,00,000 వరకు అయింది. ఓకే, మీది ఎంత ఉంది మరి? మాది 1,00,000 పైన ఉంది. 1,00,000 పైన ఉంది అంటే సెకండ్ విడత మీకు అవుతుంది అంతే. ఓకే, మీదే ఊరు? మాది కట్టవారిగూడెం కనగల్ మండలం బాబ్సాగూడెం గ్రామ పంచాయతీ. నాకు ₹76,800 మాఫీ వచ్చింది. దీనికి మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు గతంలో కూడా రుణమాఫీ చేస్తున్నారు అంటే కొంతమందికి చేసారు, మిగతా వాళ్ళకి చేయలేదు. ఇప్పుడు మరి ఆల్రెడీ చేస్తామన్నారు. ఏకకాలంలో మాకు రుణమాఫీ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఓవైపు వర్షాలు వస్తున్నాయి, పంటలు పెడుతున్నారు. పంటలు పెట్టే సమయానికి మీకు రుణమాఫీ వచ్చింది కదా, మరి చేతి ఖర్చులకు పనికొస్తాయా? లేకపోతే ఒకవేళ రుణమాఫీ రాకపోతే మీ ఖర్చులకు ఎట్లా తీస్తారు? రుణమాఫీ వస్తున్నాయని మేము అనుకుంటున్నాం, కానీ పోయినసారి చేస్తున్నా అని కేసీఆర్ ఏం చేసిండు? 40 మందికి వేసిండు, 50 మందికి వేయలేదు. వారీగా వేస్తే ఎట్లుంటుంది? ఒకేసారి రుణమాఫీ అంటే రైతుకు కొంత ఆసరనే కదా. ఒకేసారి ఆసరండి. 4 సంవత్సరాలు 25,000 ఇస్తే లచ్చ ఆ వడ్డీ కిందనే పాయే. రైతులకు ఏమొస్తుందండి? ఒకసారి ఇస్తే వాళ్ళు వచ్చి తప్పు తీర్పుకుంటారు, పెట్టుబడి పెట్టుకొని పంటలు పండించుకుంటారు. మీరేమన్నా తీసుకున్నారా లోను? తీసుకున్నా సార్, 75,000. మా షేర్లింగూడెం గ్రామం, నా పేరు కోటేష్. నేను తీసుకొని గిట్ట 4 years అయింది. పోయినసారి అవుతుంది అన్నారు, కానీ కాలేదు. ఆ వడ్డీతోటి ఇప్పుడు 1,15,000 అయింది. సో రెండో విడతలో వస్తుందని చూస్తున్నాం. ఓకే, వడ్డీతో పాటు మీకు 1,15,000 మాఫీ అవుతాయి కదా. మరి మీకు ఇప్పుడు చేయి ఖర్చులకు అన్నిటికీ కూడా ఉపయోగపడుతున్నట్టే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వచ్చినాయంటే రేపు పంటకు దేనికైనా ఖర్చులకి పెట్టుబడి వెళ్తాం. రుణమాఫీ నాకు 1,60,000 ఉంది. లిస్ట్లో పేరు వచ్చింది. పోయినసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకే విడత రుణమాఫీ అయింది కాబట్టి నమ్మకం మాకు. కేసీఆర్ 3 సార్లు చేస్తాడు, 2 సార్లు చేస్తాడు. ఒకసారి 25 ఇస్తే అవి వడ్డీకే పోయినాయి. మొన్న వేస్తాడు, అలా రాలేదు. ఇప్పుడు లిస్టులో అయితే పేరు వచ్చింది. ఒక్కసారి రుణమాఫీ అనడంతో ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చారు. మీ సొంతంగానే వచ్చారా, మళ్ళీ నాయకులు పిలిచిర్రా? నాయకులు ఎవరు పంపలేదు, మా సొంతంగా మేము సంబరాలు చేసుకోవాలి. మేము ఖుషితోటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలపడానికి మేము వచ్చినాం. మాది షేర్లింగూడెం, నా పేరు సురేష్. నాకు 1,60,000 ఉంది. మాకు రుణమాఫీ లాస్ట్ వరకు వస్తా నమ్మకం ఉంది. ఇంతకుముందు కొన్న కేసీఆర్ గవర్నమెంట్ 25,000 ఇచ్చి వడ్డీకి కూడా సరిపోలేదు. బ్యాంకు వాళ్ళు బాగా చార్జెస్ ఫీచర్ బాగా తిన్నారు, రక్తం తాగారు రైతులది. మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలోని ప్రతి ఒక్కరికి 2,00,000 రుణమాఫీ ఒకేసారి దేశంలో ఫస్ట్ టైం వేస్తున్నాడు. ఇది అందరికీ ఆశాదమైన విషయం. అంటే మా మంత్రి గారు వెంకరెడ్డి గారు కూడా చాలా తోడ్పాటు అందించిన రైతులకు ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అందిస్తూనే ఉండే ఆయన సొంత ఖర్చులతో కూడా. ఇది చాలా ఆనందదాయక రోజు ఇది. ఈరోజు మన వెంకరెడ్డి గారు అలా చేస్తే మాత్రం ఫోన్ చేయండి, కలెక్టర్ గారు కానీ మంత్రి గారికి కానీ ఫోన్ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా మేము చేస్తాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏ పాత లోన్ల కోసం పట్టుకుంటే బాగుండదు, రైతులకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. ఈరోజు మొత్తం కూడా పాలాభిషేకాలు చేస్తూ వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్గా నల్గొండ జిల్లాలో ఉంది. మరోవైపు బాంబులు గాలుస్తూ వాళ్ళు సంతోషాన్ని స్పష్టంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇది నల్గొండ జిల్లాలో ఉంది. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చరిత్రాత్మక నిర్ణయమన్నారు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రుణమాఫీ అమలు చేస్తోందని చెప్పారు. ఒకేసారి 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నందుకు బౌరంపేట చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు.
నుంచి చెంబిపూర్ గ్రామానికి వచ్చిన మన మహేందర్ రెడ్డి కిషోర్ అన్న గారికి ధన్యవాదాలు. రేవంత్ అన్న గారు రుణమాఫీ ఏకకాలంలో ఒకేసారి రుణమాఫీ చేయడం చాలా శుభశకం. ఇలాంటివి ఇది ఆరంభం మాత్రమే, ఇంకా బాగా చేస్తారని, పాలన కూడా బాగుంటుందని చెప్పి నమ్ముతున్నాను. రేవంత్ అన్న నమ్ముకున్నారు, ఎవరు ఎప్పుడు ఇది కాలేరు. ఇప్పుడు మాట రైతులకు ఇచ్చాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అన్న మాటలు ఏకకాలంలో చేయడం అసాధ్యం కాని పని సుసాధ్యంగా చేశాడు రేవంత్ అన్నకు ధన్యవాదాలు. మొదటి విడత రైతు రుణమాఫీ పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు రైతులు. ఇక దీనిపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. రైతు రుణమాఫీ పథకం అమలైన తర్వాత రైతులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా మంది మానకొండకు సంబంధించిన రైతులు మనతో పడినారు. ముఖ్యంగా ఈ రోజు రుణమాఫీ జరిగింది, ఇంతకుముందే సీఎం చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఎంత తీసుకున్నావు నువ్వు డబ్బులు? 35,000. 35,000 అంటే ఇవాళ అయిపోయినట్టే. దేనికోసం వాడినావు 35,000? ఇంతకన్నా పెట్టుబడికి. ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ అయింది. ఇప్పుడు ఏమేమి పంటలు పండిస్తున్నావు మరి? పొలమే. ఏం లేదు, నాకున్నదే వరి. నువ్వే పెద్ద మనిషి, ఎవరు మీది? పచ్చనూరు. ఎంత తీసుకున్నావు లోను? లోను 1,40,000 తీసుకున్నాం. మాకు సెకండ్ తారీఖు వస్తారని వాటి మాకు అత్తయ్య నమ్మకం ఉంది, సంతోషం. రెండో విడతలు వస్తాయి. దేనికోసం వాడినా 1,40,000? వ్యవసాయ పెట్టుబడికి. ఏంది రుణం తీసుకుంటున్నారు, కడుతున్నారు కదా? గత ప్రభుత్వంలో ఆలస్యం అయింది, ఇప్పుడు తొందరగా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. టైంకి పెట్టుబడికి అందుటట్టు మంచిగా మీరెంత తీసుకున్నారు లోన్? మేము 2,80,000 తీసుకున్నాం. అది అన్నారు, మాకు చాలా ఆనందంగా ఉన్నది. గత ప్రభుత్వం చాలా మోసం చేసింది రైతులను. ₹1,00,000 మాఫీ అన్నది లాస్ట్ ఎలక్షన్ మూవ్మెంట్లో 6 నెలల ముందు ₹1,00,000 మాఫీ అని పెట్టి కొంతమంది రైతులకు ఇచ్చింది. చాలా మంది రైతులకు మాకు ₹1,00,000 రుణం మాఫీ కాలేదు. కానీ 80,000 అంటున్నావు కదా, 1,80,000 మొత్తం తీసుకున్నావు లేకుంటే వడ్డీతో కలిపి 1,80,000? వడ్డీతో సహా. అసలు తీసుకునేది ఎంత? 1,70,000 దాకా ఉంటుంది. తొందరలోనే రుణమాఫీ అవుతుంది మీకు. నెక్స్ట్ మంత్ మీ 1,80,000 మాఫీ కాబోతుంది. మళ్ళీ మీ ప్రణాళిక ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ స్ఫూర్తితో ఏం పని చేయబోతున్నారు? ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, పొలాలని కానీ దాన్ని కానీ పంటలు అభివృద్ధి చేసుకోవడానికి. మళ్ళీ దీనికి సహకరించిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరొక రైతు, మీ పేరేందన్నా? నా పేరు మందల బక్కారెడ్డి. ఎంత తీసుకున్నావు లోను? నేను 2 లక్షలు తీసుకున్నా. ఆడికాడికి రౌండ్ ఫిగర్ చేసిన. చాలా సంతోషం. మరి ఎప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మరి చాలామంది ప్రజలు ఎదుటి వాళ్ళు కాదు చెయ్యరు అనేటువంటి అపోహలు ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజలను, రైతులను గుర్తించి ఈ రుణమాఫీ ప్రవేశం, ఇంకా అందులో తొందరగా ₹1,00,000 15 రోజులనే రేపేళ్ళుండే పడుతుంటే చాలా సంతోషం రైతులకు. ఇది చాలా పండుగ వాతావరణం రైతులకు. ఎప్పుడు ఎవ్వరు కూడా ఇంత సాయం ఏ ప్రభుత్వం కూడా చేయలే. రుణమాఫీలు రైతులకు ఎట్లాంటి తోడ్పాటునిస్తాయి? ముఖ్యంగా రుణాలు మాఫీ చేయడం వల్ల రైతులకు ఎట్లా ప్రోత్సాహం ఉంటుంది? అన్ని విధాలా ప్రోత్సహించే రైతు డెవలప్మెంట్ కొరకు చాలా ఉపయోగపడతాయి ఈ డబ్బులు. చాలా కష్టం ఉన్న రైతులకైతే చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇల్లు కానీ దేనికైనా ప్రతి దానికి భూమిని సారవంతం చేసుకోవడానికి కానీ అన్ని విధాల రైతులకు చాలా సంతోషం. మరి ఎప్పుడు కూడా చూడలేవు ఇంత రుణమాఫీని ఇంత తొందరగా చేయడము మా రైతుల అదృష్టము. కానీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము అందరం కలిసి రైతులు. మీ పేరేం? పేరు నరసింహారెడ్డి. రైతు ఏ ఊరు? రైతు లలితాపూర్ మాది. ఏమేమి పంటలు పండిస్తావే? నాకు 4 ఎకరాల భూమి ఉంటే మా కొడుకు 2 ఎకరాలు ఇచ్చేసిన. ఒక కొడుకు ₹1,00,000 తీసుకున్నాడు, ఒక కొడుకు ₹1,00,000 తీసుకున్నాడు. బాగా వేరు రేషన్ కార్డులు ఒకటే దాంట్లో వేరువేరే ఉన్నాయి. వాళ్ళు ఇంకా తర్రగొట్టేది ఉన్నది. దానికోసం డెవలప్మెంట్ చేసుకోవడానికి, వాళ్ళు పిల్లలు చదివించుకోవడానికి మా గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంట్, సోనియా గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కౌబెల్ నాయకత్వం వల్ల ఇంకా తీసుకున్నారు కదా. 2 కొడుకులు, ఇద్దరికి ఇవ్వాలని అయిపోయినట్టునా? అంటే మిత్తి ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చే నెక్స్ట్ విస్తరణ వస్తుంది కావచ్చు అని అనుకుంటున్నాం. మీదే ఊరు రైతు? యువ రైతు. పచ్చనూరు. ఏం పండిస్తారు మీరు పంటలు ఎక్కువ? వ్యవసాయమే. వ్యవసాయంలో ఏం పంటలు ఎక్కువ? వరి. తీసుకున్నారు అప్పు? లోన్ ఎంత? ₹1,60,000. 1,60,000 రెండో విడతకి వస్తుంది మీది? రెండో విడత. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఇలా 1,00,000 వరకు అయింది, 2 లక్షల వరకు వస్తుందని నమ్మకం అవుతుంది కదా? నమ్మకం ఉంది ఖచ్చితంగా. మనకు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ ₹2,00,000 రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. మాట అన్నదంటే తప్పేది లేదు. మనకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం ₹1,00,000 5 ఏళ్ల దాకా మాఫీ చేసింది. ఇది ఒకటేసారి మాఫీ చేయడానికి ఎట్లా చూస్తారు మీరు? చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 1.5 ఎకరం. ఏమేమి పంటలు ఇస్తాం? పొలమే. వరి పొలం.
ఇప్పుడు తీసుకున్నావా మరి బ్యాంక్లో? ఎంత? 60,000 వచ్చింది, రుణమాఫీ అయింది అయ్యాలా? అయిపోయింది. ఏమనిపిస్తుంది? 60,000 ఒక్కసారి మాఫీ అయిపోయింది, ఇన్ని రోజులు భారం ఉండే. సంతోషంగా. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి కూడా మంచిగా అందుతుంది, కరెక్ట్ టైంకి అందుతుంది. ఆ రేవంత్ రెడ్డికి నెత్తిన పాలు పోసి మంచిగా గాడికి పూజలు చేసే సంతోషం. ఇప్పటికే రుణాల బారిన పడి మేము పెట్టుబడులు వెళ్ళక ఇబ్బంది పడుతున్న తమకు ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం తమకు ఎంతో ఊరటనిస్తుందని చెప్పి రైతులు చెబుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా మానకొండ నుంచి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతుల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడంతో రైతులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఆ తర్వాత ఇందిరా చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ప్రకారంగా మనం అమలు చేయాలని చెప్పి ₹1,00,000 ఉన్నటువంటి రైతాంగానికి వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం, ఆగస్టు 15 లోపు 2 లక్షల పంట రుణం ఏదైతే మాఫీ చేసి వాళ్ళకి మళ్ళీ తిరిగి బ్యాంకులలో రుణం ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రైతులు పండించే పంటలకు కూడా పంట బీమా కట్టడం ప్రభుత్వమే కట్టి ఈరోజు అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు కూడా నష్టపరిహారం అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీని, తెలంగాణ రాష్ట్రము ఇచ్చిన పార్టీని, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆ కుటుంబం ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట అమలు చేసి తీరుతుంది. పేద ప్రజల కొరకు, రైతాంగం కొరకు, బడుగుల కొరకు, చదువుకున్న బిడ్డలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఏ డేట్లయితే ఎన్నికల ముందు చెప్పామో ఆ డేట్ల ప్రకారంగా మరి వైద్య శాఖలో మరి 7,000 ఉద్యోగాలను నింపాం, 11,000 పోలీస్ పోస్టులను నింపాం. ఈరోజు 11,000 పోస్టులను డిఎస్సిలో టీటీసీ, బీఈడి చేసిన వాళ్లకు డిఎస్సి ఏర్పాటు చేశాం. ఇంకా కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగులు 2 లక్షలు నింపబోతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయడం పట్ల సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులకు స్వీట్లు తినిపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.